హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మ చేతి కమ్మని చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో ఒకసారి చేపల ఇగురుని చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం చేప ముక్కల్ని బాగా సాల్ట్ నిమ్మరసం వేసి బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి, ముక్కకు పట్టేస్తుంది, అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం. ఇలా పసుపు ఉప్పు కారం ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకున్నామంటే మనం వండేటప్పుడు ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మొత్తం బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ పేస్ట్ బాగా మగ్గపెట్టుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత మనం మగ్గపెట్టుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో కలపకూడదండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని చేప ముక్కల్ని కుక్ చేసుకోవడం వల్ల ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని చేప ముక్కల్ని మరో పక్కకి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని మరో 2 నిమిషాలు అటుపక్క కూడా మగ్గనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇగురు అనేది మనకి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుండగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోవాలండి, కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
5 నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఒకసారి కలుపుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.